ఆలస్యమైంది, సమీకరణం కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వడదలు ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వడదలు అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, పొడు దాడిలో బోడమల్ల అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేమని మన బతి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప నల్గొండకు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ముందు తప్పేంది? ఇదే నమ్మరంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గతంలోనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.